అందరికీ నమస్తే. మంతని నియోజకవర్గంలో పోలీసులు మరి ఇక్కడ దళిత గిరిజనులను ఏ విధంగా వేయించుకు తింటా ఉన్నారు, ఏ విధంగా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారో ఒకసారి గమనించినట్టయితే మరి ఇక్కడ నిన్నటి రోజున కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఖమ్మంపల్లికి సంబంధించిన ఆమ్లెట్ విలేజ్ సందరెల్లికి సంబంధించిన ఒక ఎస్టీ మరి ఇక్కడ ఆయన ఖమ్మంపల్లికి వార్డు మెంబర్గా ఉన్నాడు. ఆయన ఆకుల కల్లానికి సంబంధించి మరి ఆ రాత్రిపూట ఆకులను ఏదైతే సేకరించిన ఆకులన్నింటినీ కూడా అక్కడి నుంచి తన గ్రామానికి తరలిస్తూ ఉంటే అక్కడ సెకండ్ ఎస్ఐగా ఉన్నటువంటి ఆయన మరి ఈయనను ఏ విధంగా దాడి చేసిండో ఒక్కసారి గమనించినట్టయితే ఆయన స్వయంగా గిరిజనుడు, మరి ఆయన కాగితాలు చూపించమని ఇంకేదైనా చూపించమని ఆధారాలు చూపించమని మరి అవన్నీ అడిగిండు. అవన్నిటి తర్వాత ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో మరి ఒక్కసారి మీరే ప్రత్యక్షంగా గమనించినట్టయితే ఈయన కొయ్యూరు పోలీస్ స్టేషన్ కి సంబంధించిన సెకండ్ ఎస్ఐ. నీకు కొట్టే రూల్ నా బండి తీసుకోవాలి ఆకులకు సంబంధించి పట్టుకొని వస్తే అలా గంజాయి ఉన్నదో ఏమున్నదో అని చెప్పి కొట్టిండట. అంటే ఒక సామాన్యులు మరి వాళ్ళు సొంతంగా పని చేసుకుంటా ఉంటే ఇవాళ స్వయాన మరి నాయకపోడు కులానికి సంబంధించిన వ్యక్తి, ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తి ఆయన తన స్వయం కృషితోటి ఏదైతే ఆకుల కళ్ళాన్ని పట్టుకొని అక్కడి నుంచి ఆకులను సేకరించి మరి స్వయం ఉపాధి పొందుతున్న వాడిని ప్రోత్సహించాల్సిన వ్యక్తులు మరి అందులో ఏదైతే వీళ్ళు రాత్రిపూట ఒక ముఠాగా తిరుగుతూ ఉన్నారట ఈ సెకండ్ ఎస్ఐ. అదేవిధంగా అక్కడికి సంబంధించిన ఒక ఇద్దరు ముగ్గురు విలేకరులు మరి ఇక్కడ తాడిచెర్లకు సంబంధించి ఇక్కడ ఖమ్మంపల్లి తాడిచెర్ల బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో అక్కడ నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంటే రాత్రిపూట వసూళ్లకు పాల్పడతా ఉన్నారని చెప్పి వాళ్ళ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా వీళ్ళు అదే సమయంలో ఇటు వస్తూ ఉంటే మరి ఇక్కడ తనిఖీ చేసి ఏంటిదని చెప్పి వాళ్ళను వివరాలు సేకరించాల్సింది పోయి మరి ఆ యువకుడు ఏదైతే ఆ వార్డు మెంబర్ మీద చేసుకొని ఆయన మీద ఏ విధంగా దాడి చేసిండ్రో ఆయన మాటల్లోనే విన్నట్టయితే తాడిచెర్ల నుండి కాపురపల్లి నుండి ఆకు తీసుకుపోతున్నాను. నైట్ 11 అయింది. 11 నుంచి నేను ఆకు తీసుకపోతా అంటే అక్కడ బ్రిడ్జి కాడ తాడిచెర్ల మరొకడ బ్రిడ్జి కాడ నేను ఎవరు రాబా అని బండి ఆపమని ఉరికొచ్చారు. ఎవరు రానంటే సార్ నేను ఇట్లా కళ్ళదారిని కళ్ళం పట్టిన ఆకు తెంపుకపోతున్నానని చెప్తానంటే నువ్వు బండి దిగురా అని తాళశైలి గుంజుకుని గల్లబట్టి ఎక్కారు. ఎక్కినాక నేను దిగినా మీరు ఎస్ఐయా ఎవరా నాకు తెలియదు, అదే బండి ఉంచుకోరు సార్ అని కూడా చెప్తే నేను సార్ను అని అది అని గల్లబట్టి గుంజి కొట్టడం జరిగింది. అరే ఎవరు అని అంటే ఖమ్మంపల్లి అని చెప్పిన. ఏమిటి వాళ్ళు అంటే నాయకపల్లి అని చెప్పిన. అరే నాయకపల్లి అయితే ఎవడైతే లంజోడక అన్నాడు. దౌడ ఎన్నికలు పటాపట్ ఒక 5-6 గుద్దులు గుద్దినాక మళ్ళీ వెనక సిరిగా నన్ను మా వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పిన. ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఈ యువకుడు చేసిన తప్పేందో మరి ఇక్కడ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ చేయాలని నిన్నటి రోజున మరి కంప్లైంట్ చేయడానికి కూడా వీళ్ళు ఎస్పీ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భూపాల్పల్లి డిస్టిక్ నిన్నటి రోజున ఆయన మీద మరి ఏదైతే కంప్లైంట్ అగైన్స్ శ్రీ రజన్ కుమార్ అట క్లెయిమ్ టు బి సెకండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కొయ్యూరు పోలీస్ స్టేషన్ భూపాల్పల్లి డిస్టిక్ ఫర్ ఇల్లీగల్ అబ్డక్షన్, రాంగ్ఫుల్ restraint, assault, criminal intimidation and abuse of authority on 24/5/2026 request for registration of FIR and immediate action. ఆయన మీద ఖచ్చితంగా ఏదైతే సామాన్యులకు న్యాయం మరి పోలీసులకు న్యాయం ఉండకూడదు, ఖచ్చితంగా ఆయన మీద SC ST కేసు నమోదు చేసి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. మరి ఈ రకంగా దళితుల మీద అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి. దీనికంటే ముందు కూడా ఒక విషయం జరిగింది. మరి కాటారం పోలీస్ స్టేషన్లో రామిళ్ళ రాజు అనే
యువకుణ్ణి మరి అకారణంగా రోడ్డు మీద వస్తుంటే బండి ఆపి ఆయనను ఆ చెంప ఈ చెంప వాయించినట. దానికి కారణం ఏంది అని అంటే, దానికంటే ముందు రామిళ్ళ అంజీ అని చెప్పి వాళ్ళ తమ్ముడు రామిళ్ళ కిరణ్, ఏదైతే రామిళ్ళ రాజు వాళ్ళ తమ్ముడిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి చితక బాధితే మరి ఆయన మీద ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు, అదే విధంగా చూసుకున్నట్టయితే మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తే నా మీదనే ఫిర్యాదు చేస్తామని చెప్పి ఒంటరిగా పోతా ఉన్నాడని చెప్పి రామిళ్ళ రాజును దొరకబట్టి ఆ చెంప ఈ చెంప వాయిస్తే వీళ్ళు కూడా భూపాలపల్లి మరి ఇక్కడ ఏదైతే ఎస్పీకి ఫిర్యాదు చేసిరు, దళితుడైన నాపై ఆ వీధి రౌడీలాగా దాడి చేసిన ఎస్ఐ కాటారం ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి అని చెప్పి మరి ఆయన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయనకు జరిగిన అంశాన్ని ఏందో ఆయన మాటల్లోనే విన్నట్టయితే, అర్ధరాత్రి 11:30 ప్రాంతంలో నేను జారపల్లి సెంటర్ అంబేద్కర్ దగ్గర నుండి వరంగల్ రూట్లో వెళ్తున్నా. ఈ పక్క మీద అపోజిట్ గా కాటారం ఎస్ఐ గారు నుండి ఏ బండి ఆహ్వానంతో ఆపాను. అది బండి పేపర్ ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నాయని చెప్పా. ఆ బండి తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టుకున్నారు. నేను నడుచుకుంటా వస్తుంటే మంత్రి రోడ్డు లక్కీ ఫ్యాషన్ ముందు నా వెనకాలనే బులోరో వేసుకొని వచ్చి సివిల్ డ్రెస్ పైన ఎస్ఐ గారు, హెడ్ కానిస్టేబుల్ శ్రీను గారు, అలాగే కానిస్టేబుల్ గణేష్ గారు వచ్చి వెహికల్ అక్కడ ఆపి నేను నడుచుకుంటూ వెళ్తుంటే నన్ను నా పైన దాడి చేయడం జరిగింది. అక్కడ సీసీ కెమెరాలు అవన్నీ ఉంటాయి. సీసీ కెమెరాలు హార్డ్ డిస్కులు, వీడ్ డిస్కులు అవన్నీ నైట్ ఎత్తుకోవడం జరిగింది. దీనిపై జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు రోడ్డు మీద నడుచుకుంటూ పోతా ఉంటే కాగితాలు లేకపోతే బండి తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసి దాన్ని సీజ్ చేయండి. కానీ ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అని అంటే, పోలీసులు వ్యవస్థ ఈ విధంగా నడుస్తా ఉన్నది, మంత్రిలో ప్రజాస్వామ్యం ఈ విధంగా నడుస్తా ఉన్నది. ఎందుకంటే మంత్రిలో నియంత పాలన, చీకటి పాలన సాగుతా ఉన్నది. ఆఖరికి మహిళలు కూడా వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర గొడవ చేయాల్సిన దుస్థితి అన్నది ఇక్కడ మంత్రి పోలీస్ స్టేషన్ దగ్గర. ఇక్కడ మరి దళిత మహిళ ఆ దళిత మహిళ మరి అక్కడ ఏదైతే వాళ్ళ దగ్గర బోరింగ్ వేస్తా ఉన్నారట అంబేద్కర్ నగర్ లో, ఆ బోర్ వేసే క్రమంలో అక్కడ ఇక్కడ వేయాలంటే ఇద్దరేదో గొడవ పడతా ఉంటే మరి పోలీసు వాళ్ళు వచ్చి ఆ గొడవను సద్దమని పోయి వాళ్ళని పట్టుకొని వీడియో తీస్తా ఉంటే, మరి ఇటీవలనే ఇలా తమ్ముడు మరి ఏదైతే సెల్ ఫోన్ దొంగతనం చేసిరని చెప్పి ఆ సెల్ ఫోను సంబంధించిన వ్యక్తులు ఆయన మీద దాడి చేస్తే, ఆ దాడి చేసినాక ఆ గంటల వ్యవధిలోనే ఆయన చనిపోయిండు. వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదట. దాంతో మరి మేము ఇలాంటి కేసులు నమోదు చేస్తేనేమో మేము ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేయరు, ఇవాళ ఎవడో చెప్పంగానే ఉరికొచ్చి మా మీద వీడియోలు తీసి మా మీద మరి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి ఆమె సెల్ ఫోను అక్కడ నుంచి లాగేసే ప్రయత్నం చేసిందట. దాంతో ఆమె మీద చేయి చేసుకున్నాడట కానిస్టేబుల్. మరి ఆమె వచ్చి ఏకంగా పోలీస్ స్టేషన్ ముందటనే ఆ దళిత మహిళ మరి ఇక్కడ నిలబడి న్యాయం కోసం పోరాటం చేస్తా ఉన్నది. అంటే మంత్రిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇవాళ పోలీస్ స్టేషన్లు అంటే సామాన్యులు పోలీస్ స్టేషన్లకు పోయే పరిస్థితి లేదు. ఇవాళ పోలీస్ స్టేషన్లు అంటే పాతకాలం మళ్ళా 2014 పూర్వం ఏ విధంగా అయితే ఉన్నాయో పోలీస్ స్టేషన్లు అని అంటే మరి రజాకారుల స్టేషన్లుగానే మారినాయి. పోలీసులు అంటే మరి గతంలో 10 సంవత్సరాల పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే, ఇవాళ ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు, కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అయిపోయింది. ఇలా కాంగ్రెస్ నాయకులకు మాత్రమే అక్కడ కార్పెట్ వేస్తా ఉన్నారు, కాంగ్రెస్ నాయకులకు మాత్రమే అక్కడ మరి వెల్కమ్ చెప్తా ఉన్నారు. ఇతర సామాన్యులు ఎవరు కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కే పరిస్థితి లేదు. ఒకవైపు కోర్టులు మొట్టికాయలు వేస్తా ఉన్నాయి, అక్రమ కేసులు పెడితే కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో చూసుకున్నట్టయితే అక్కడ మండల పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ కు సంబంధించి జోడు శ్రీనివాస్ మీద మరి ఎక్కడిదో పాత కేసును తీసుకొచ్చి అటెంప్ట్ మర్డర్ పెడితే కోర్టు మొట్టికాయలు వేసి ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత జవ్వాల్ తిరుపతి అని చెప్పి పలిమేల మండలానికి సంబంధించిన ఒక వ్యక్తి మీద కూడా నాన్ బెయిలబుల్ కేసు పెడితే ఆయన విషయంలో కూడా కోర్టు మొట్టికాయలు వేసింది. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిండు, అయినా కూడా ఆయన మీద పెట్టిన రోజున మరి ఇక్కడ కోర్టు మొట్టికాయలు వేసిన పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఈ రకంగా ఎక్కడికక్కడ శిలాఫలకం ధ్వంసం చేసిండు అని చెప్పి మరి ఇక్కడ బీఆర్ఎస్ శిలాఫలకం, కాంగ్రెస్ శిలాఫలకం రెండు ధ్వంసం అయితే కాంగ్రెస్ శిలాఫలకం ధ్వంసం అయిందని చెప్పి మాత్రం ఆయన మీద పీడీపీ యాక్ట్ పెట్టిరు, చీమల వంశీ మీద
ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ రకంగా కోర్టులు ఒక దిక్కు మొట్టికాయలేస్తా ఉన్నాయి. అయినా కూడా పోలీసులు మేము కాంగ్రెస్ అడుగులకు మడుగులొత్తుతాం, మేము బరాబరే కాంగ్రెస్ కార్యకర్తలమే అన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. రజాకారుల కంటే అధ్వానంగా ఈ రోజున మరి ఇన్ని ఆకృత్యాలు చేస్తా ఉన్నారు. దుద్దిల్ల శ్రీధర్ నేను ఏదైతే మొత్తం బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా దళితులకు ప్రతినిధిని అన్నట్టుగా మాట్లాడుతాడు ప్రతిపక్షంలో ఉన్న రోజున. ఈ విధంగా దళిత గిరిజనులకు మరి అన్యాయం జరుగుతుంది పోలీస్ స్టేషన్లలో. ఎందుకు నీ ద్వారానే జరుగుతుందా, నువ్వే చేయిస్తానవా, లేదంటే పోలీసులు చేస్తే ఎందుకు నువ్వు వాళ్ళ మీద చర్యలు చేపడతలేవో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ప్రజలారా, ఆయన ఎన్నికలు వచ్చినప్పుడు ఏ విధంగా మొసలి కన్నీరు కారుస్తాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజలను వేయించుక తింటాడో మరి ఈ సంఘటనల ద్వారా అర్థం చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.